లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో కూటమి నేతలను జైలుకు పంపుతామన్న జగన్ వ్యాఖ్యలు నెరవేరే అవకాశం ఉందా? ఉంది, లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న పరిణామాలు ఇప్పుడు ఊహించిన మలుపు తిరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నతాధికారులను ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి. తాను తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధనలను ఉల్లంఘించిన ఐఏఎస్ అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిని నేరుగా జైలుకు పంపిస్తానంటూ ఆయన చేసిన హెచ్చరికలు అప్పట్లో పాలనా వ్యవస్థలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి వ్యవస్థలను శాసించే ఐఏఎస్ అధికారులపై ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం సర్వత్రా విస్మయాన్ని కలిగించింది. అయితే ఈ వ్యాఖ్యలు సెగ ఇప్పుడు న్యాయస్థానం వరకు చేరడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు వెలువరించిన ఒక సంచలన తీర్పు జగన్కు ఊహించని షాక్ ఇచ్చింది. న్యాయస్థానం పట్ల కానీ, అధికారుల పట్ల కానీ రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు అత్యంత సమన్వయం పాటించాలని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఒక అధికారి వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్నప్పుడు వారిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం లేదా భయపెట్టేలా మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యంగా జైలుకు పంపిస్తాం అనే పదాన్ని ప్రయోగించడం ద్వారా అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని న్యాయమూర్తి చాలా తీవ్రంగా పరిగణించారు. కోర్టు విచారణ సమయంలో జగన్ వ్యాఖ్యలు తీరును ప్రస్తావిస్తూ జడ్జి తీసుకున్న తక్షణ చర్య జగన్ వర్గాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని, అలాగే అధికారులపై ఒత్తిడి తేవడం ఏమాత్రం ఆమోదయోగం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కోర్టు స్పందించిన తీరు అత్యంత కఠినంగా ఉండడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ఐఏఎస్ అధికారుల సంఘాల్లోనూ పెద్ద చర్చ మొదలైంది. అధికారులు బెదిరించడం ద్వారా పాలనను ప్రభావితం చేయవచ్చని భావించడం తప్పు అని కోర్టు తీర్పు సారాంశం కనిపిస్తుంది. జగన్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రసంగాలు మాత్రమే కావని, ఇవి అధికారుల విధులను ఆటంకం కలిగించేలా ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్పాట్లోనే జడ్జి ఆ సీరియస్ యాక్షన్తో తీసుకోవడంతో జగన్ డిప్రెషన్లో పడాల్సి వచ్చింది. గతంలో కూడా కోర్టు తీర్పుల విషయంలో జగన్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నేరుగా ఆయన చేసిన హెచ్చరికలే కోర్టు చెక్ పెట్టడం గమనార్హం. ఈ పరిణామం జగన్ రాజకీయ వ్యూహాలకు గట్టి ఎదురు దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారులను తన దారిలోకి తెచ్చుకోవడానికి లేదా భయపెట్టడానికి చేసిన ప్రయత్నం రివర్స్ కావడంతో జగన్ షాక్కు గురయ్యారు. న్యాయస్థానం నిష్పక్షపాతంగా వివరిస్తూ అధికారులకు అండగా నిలబడడంతో పాలనా యంత్రాంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వ్యవస్థల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు కోర్టులు ఏ విధంగా జోక్యం చేసుకుంటాయి ఈ ఘటన మరోసారి నిరూపించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వివరించాలని, లేని పక్షంలో న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. జగన్ వ్యాఖ్యలకు కోర్టు ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.